ఇప్పుడు నేను అనేది ఏంటంటే పాలిటిక్స్ ఇప్పుడు డైమెన్షన్స్ అన్నీ మారిపోయాయి. అవును మారినాయి. సో మీరు చెప్పిన ఆదర్శాలు కానీ మంచితనం కానీ దాన్ని ఆదరించే వాతావరణం కానీ ఉందని నేనైతే నమ్మడం లేదు. నాకు నమ్మకం ఉందండి. ఉంటే చెప్తా, ఎందుకంటే మీ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా నెల్లూరు ప్రజలు. అంతవరకు అయితే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ కెన్ విష్. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే ఆ ప్రలోభాలకి అతీతంగా వ్యవహరించగలిగే అంత పరిస్థితులు కనపట్టలేదు. అది ఒకటి. ఇప్పుడు మీకు యాజ్ ఎ హోల్ కాంగ్రెస్ పార్టీ కూడా సరే, మీరు ఇక్కడ ఏంటంటే మీరు అందరూ దిగారు రంగంలోకి. సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి విభజన తర్వాత ఒక ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఊపు వచ్చినా లేదా హోప్ వచ్చింది అనుకుందాం. ఇవాళ కాకపోతే భవిష్యత్తు ఉంది, అట్లీస్ట్ ఇవాళ కాకపోతే భవిష్యత్తు ఉంది అనే ఒక ఆశ వచ్చింది. మీరు దిగారు. సో షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకొంచెం క్యాడర్కి కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం కదలిక వచ్చింది పార్టీలో. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడని తీసుకొచ్చి కడపలో పడేశారు. అది కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయన అత్యంత ఆప్తుడైన అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీ. మరి ఆవిడ ఏం చేయబోతున్నారు? వీళ్ళంతా మీరు మీ దారి మీరు మీ సీట్లు మీరు చూసుకుంటే ఆవిడ మీ అందరికంటే చిన్నపిల్ల కదా. మా గ్రౌండ్ రిపోర్ట్స్ షర్మిలమ్మ కడప నుంచి ఎంపీగా గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ బోని కొడుతుంది. అది 100% కరెక్ట్ కాబోతుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్. వారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజల్లో ఒక క్లియర్ నెరేటివ్ తీసుకెళ్ళగలిగారు. నేను ఒక 2 minutes తీసుకుంటాను దానికి. విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మీద చాలా గురుగున్నారు. 2 ఎలక్షన్స్లో మమ్మల్ని నిరాకరించారు. అయితే నిజాలు ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. అవి ఏమిటి? విభజన జరిగే టైంలో తెలుగుదేశం లెటర్ ఇచ్చారు, వైసీపీ లెటర్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ చేయవలసి వచ్చింది. అయితే ఈ విభజనకు సంబంధించిన చట్టం రూపకల్పనలో ఈ 2 పార్టీలు కూడాను 1 గంట కూడాను వారి సమయాన్ని ఇన్వెస్ట్ చేసి మా రాష్ట్రానికి ఇది కావాలి, మా రాష్ట్ర ప్రజలకు ఇది కావాలని అడిగింది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విభజన అయిన తర్వాత రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సదుపాయాలు ఇవ్వాలి అనేది ఆలోచన చేసి రీఆర్గనైజేషన్లో ఈ ప్రామిసెస్ అన్నీ పెట్టారు. మీరు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్లో ఎక్కడ కూడాను ఆ చట్టాల్లో ఇటువంటి ప్రామిసెస్ పెట్టలేదు. ఒక నిమిషం, ఆ విభజనలు వేరు, ఆ రాష్ట్రాల ఏర్పాటు వేరు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి విడిపోయి ప్రధాన రాష్ట్రం నుంచి.